అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం నిన్న లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్లౌజ్ పీస్ మీద వేసి ఎట్లా కట్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందైతే మనం బ్లౌజ్ పీస్ని ఇలా లైనింగ్ ఎట్లా ఎడ్జులు మనకు ఆపోజిట్ ఉండే విధంగా వార్చుకున్నాము, దీన్ని కూడా అంతేనండి. సారీలో వచ్చిన పీస్ అయితే మాత్రం దానికి వచ్చిన డిజైన్ బట్టి కట్ చేసుకున్నది ఉంటుంది. ఇది ఆఫ్ పట్టు క్లాత్ కాబట్టి మనము ఎడ్జులు ఆపోజిట్ వేసుకుంటే వస్తుంది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనం గల్ల మట్టుకే సమానం కట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. మనం కుట్టు పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ లైనింగ్ అంతా కట్ చేసుకోవడానికి సరిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మరి ఈ లైనింగ్ అంతే ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోకూడదు. కొంచెం ఎక్స్ట్రా గల్ల మట్టుకు మాత్రం సేమ్ కట్ చేసుకోవాలి లైనింగ్ అంతే. చూడండి, ఇట్లా కత్తెర పట్టుకొని మనం ఇట్లా అనుకోవాలి. అలా ఇది కట్ చేసేటప్పుడు ఎడమ చేత్తోని ఇట్లా పెట్టుకోవాలి. లేదంటే పిన్నులు కానీ కాంటులు కానీ కూడా సెట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళకి. చూడండి, నేను ఎక్స్ట్రా కొంచెం వదులుతున్నాను కదా, కుట్టు పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలని చెప్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు వెనుక భాగం అయింది కదా, ఆ తర్వాత చేతులు కట్ చేసుకోవాలి, హ్యాండ్స్. అంటే స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏదనేది చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఈ చేతితో ఎప్పుడే కానీ పట్టుకొని కట్ చేసుకున్నప్పుడు ఎటు కదలకుండా మనకు అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదా, ఇక్కడ మాత్రము సేమ్ లైనింగ్కి ఎట్లయితే మనకు ఈ పోగు వచ్చిందో ఈ ట్రయాంగిల్ లాగా ఇక్కడ కూడా రావాలి. ఒక్కసారి అర్థమైందంటే ఇది చాలా చాలా ఈజీ, సింపుల్. మనం దీన్ని ఇంకా కొంచెం ఇటు జరిపేసుకున్న ట్రయాంగిల్ లాగా వస్తుంది, ఎక్కడ వేసుకున్నా వస్తుంది. కాకపోతే ఆపోజిట్ మనకు ఎడ్జులు ఎటు సైడ్ అవుతున్నాయో అక్కడ మాత్రమే వేసుకోవాలి. అంటే క్లాత్ని బట్టి ఒక్కొక్కరి సైజు పెద్దగా ఉన్నప్పుడు రాదు కదా, అట్లా ఇక్కడ మూల వరకు వేసుకొని ఇక్కడ వేయడం కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ పోగు అని చెప్తున్నాను కదా, చూడండి మన బట్టకు పోగు ఇట్లుంది కదా, ఇట్లా ఉంది కదా, ట్రయాంగిల్ లాగా ఈ మూల మనకు సెంటర్ పాయింట్కి వచ్చిందంటే క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్ పడ్డట్టు. మనకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది. లూజ్ క్లాత్ జారిపోతుంది అనుకున్నప్పుడు మాత్రము పిన్నులు ఇక్కడ ఒకటి ఇక్కడ ఇట్లా కంపల్సరీ పెట్టుకోవాలి. కొత్త వాళ్ళకైతే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయ్యే కొద్ది ఏం కాదు. చూడండి, ఇట్లా మనం కట్ చేసుకున్నప్పుడు దీన్ని ఇట్లా తీసినప్పుడు మన క్లాత్ కూడా చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పాను కదా, ఇగో మనకి ఇంటూ లాగా పోగు కనబడుతుంది, అంటే క్రాస్ కరెక్ట్ పడ్డట్టు.
ఇట్లా ఇట్లా ఉంటుంది. కావాలంటే మీరు కడిగేసుకొని నేను పోగు అని చెప్తున్నాను కదా, అది దారం అన్నట్టు పోగు అంటే అట్లా. ఇప్పుడు క్రాస్ ఇట్లా కరెక్ట్ పడ్డది చూడండి, దగ్గర నుంచి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా, అదే మనం క్రాస్ వేసినాం కాబట్టి ఇట్లా ఇంటులాగా రావాలి. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు మాత్రం ఇట్లా చెప్పాను కదా, నిలబడడం ప్లస్ మైనస్ లాగా, దానికి మనం ట్రయాంగిల్ లాగా సెంటర్ పాయింట్ చూసుకుంటూ సరిపోతుంది. నేను ఇంతకుముందు చూపించిన కదా. ఇప్పుడు ఏ పీసులు అయినా కూడా ఇటు సైడ్ మిగిలిన భాగం క్రాస్ పట్టీలకు యూజ్ చేసుకోవాలి. ఇది 80 సెంట్ల పీస్ మాత్రమే, నార్మల్ సైజు వాళ్ళకి. మనకు క్రాస్ కరెక్ట్ పడాలంటే లైనింగ్ మాత్రం మీటర్ తీసుకోమని చెప్పాలి. అంటే ఇట్లా అతకలు పెట్టి కూడా వేయచ్చు అనుకో, క్రాస్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇట్లా క్రాస్ బరబ్బరి పెడితేనే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ బరబ్బరి ఉంటుంది. ఇది పైపింగ్ వేసుకోవచ్చు పట్టీల కోసం. మన కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.